ఉద్దేశం ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దు, ప్రభుత్వ పరంగా ఉంచి ప్రజాపాలనకు, ప్రజా అవసరాలకు, ప్రజల మధ్యతరగతి పేద వర్గాలకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రయాణ సాధనాన్ని ప్రభుత్వమే నడపాలనే ఉద్దేశంతో ఈ రోజున మరి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అలాగే మొదటి నుంచి కూడా ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్నీ కూడా ప్రైవేటు పరం చేయాలనే ఉద్దేశంతోనే ఆ దిశగా ప్రయాణాలు చేస్తుంది. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్టీసీ ఖండిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెమరణ కార్యక్రమంలో భాగంగా మరి అన్నీ కూడా పీపీపీ ద్వారా మరి ప్రైవేటు పరం చేసి ప్రజల ఏదైతే ఆశలతో ఎన్నుకున్నారో వాళ్ళ ఆశలను అడియాసలు చేస్తూ ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక చర్యల్ని వ్యతిరేకించాలని, అలాగే ప్రజలకు అనుకూలంగా తన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజల గుండెల్లో నిలవాలి. లేదంటే మీరు తక్షణమే తప్పుకొని మీకు చేత కాదనే దీంతో పక్కెళ్తే ప్రజలు దాని సుఖశాంతులతో ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పీపీపీ ద్వారా చేసేటువంటి ప్రయత్నాలు ఏది కూడా సఫలం కాలేదు. ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజు ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రకంగా రాష్ట్రంలో ప్రధాన వనరులైనటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసి ప్రజల్ని రోడ్లు పాలు చేసేటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని మరొకగా డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ అనుబంధ ట్రేడ్ యూనియన్ అనేటువంటి వైఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరుగుతున్నది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశలో కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఉండేటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బస్సులు దాదాపు 5,000 బస్సులు ఉంటే వాటిని 1,600 బస్సులు కుదించివ్వడం జరిగింది. అలాగే 2,000 బస్సులు పైగా ఎయిర్ బస్సులు ఉంటే వాటిని కూడా దాదాపు 400-500 మంది బస్సులు తగ్గించడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు ఉన్న వాళ్ళలో కూడా దాదాపు 10,000 మందిని తగ్గించడం జరిగింది. వీటన్నిటికి కారణం అంటే ఆర్టీసీ అనేది ప్రభుత్వ పరంగా ఉండకూడదు అని చెప్పిన పద్ధతిలో ప్రైవేటీకరణ చేయాలని చంద్రబాబు నాయుడు ఆశించడం. ప్రపంచంలో ఏషియాలోనే అతి పెద్ద ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ చేయాలని చెప్పని, ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వం ఉండేటువంటి దీన్ని ఆర్టీసీ నుంచి వెనక్కి పోవచ్చిన ఉద్దేశంతో చూస్తున్నారు. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ కార్పొరేషన్ కాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. విలీనం చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. వారికి వారికి ఉండేటువంటి పెన్షన్ కానీ జీతం కానీ పెంచడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం దిగిన వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారు దిగిన వెంటనే, చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే అందరి ప్రైవేటీకరణలో భాగంగా ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతున్నది. ఆర్టీసీ అనేది పేదవారికి రథచక్రాలనేది మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈరోజు తిరుగుతున్నటువంటి సంస్థ ఆర్టీసీ. అటువంటి ఆర్టీసీని ప్రైవేట్ వారికి అప్పచెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం కూడా ఈ బస్సులు అనేది దాదాపు 800 బస్సులు ఇస్తున్నది ఇక్కడ మన రాష్ట్రానికి. ఆ 800 బస్సులు దాదాపు 500 కోట్లు అవుతుంది. ఆ యొక్క 500 కోట్లతో పాటు 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్లు భరించలేక ప్రైవేట్ వారికి అప్పచెప్పడం జరుగుతుంది. అందుకని ప్రైవేట్ వారికి అప్పచెప్పకుండా ప్రభుత్వమే నిర్వహించాలి. కేవలం 200 కోట్లు ప్రభుత్వం దగ్గర లేదా, 500 కోట్లు 300 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే 200 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించలేదా? ఇక్కడనే పక్కనటువంటి దీంట్లోనే రాజధానిలో 1750 కోట్లతో ఎన్టీఆర్ బొమ్మను పెడుతున్నటువంటి వాళ్ళు 200 కోట్లు ప్రభుత్వానికి సంబంధించిన దీన్ని ఆర్టీసీని నిలబెట్టుకోవాలంటే ఈరోజు 200 కోట్లు ఖర్చు పెట్టలేరని చెప్పని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పటికే మనం విద్యాధరపురం ఉండేటువంటి డిపోని రద్దు చేసి దాంట్లో ప్రైవేట్ వారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అటువంటి దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఇక్కడనే పక్కన ఉండేటువంటి మన హనుమాన్పేట సంబంధించినటువంటి ఆర్టీసీ డిపోను కూడా దాని లూలుకి ఇవ్వాలని చెప్పని ప్రయత్నిస్తే 99 సంవత్సరాలు 99 పైసలు ఎకరాకి ఇవ్వాలని చెప్పని చంద్రబాబు నాయుడు ఆ లూలు సంస్థకి ఇస్తే దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇట్లే రాష్ట్రంలో ఉండేటువంటి ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే మరింత పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఆందోళన చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.